నీకు తెలుసు సుకున చిన్నప్పుడు తన జీవితంలో ఏమేమి జరిగాయో, తన మీద ఎలా హ్యూమిలేషన్ జరిగింది, తన్ని ఎలా ట్రీట్ చేశారో తెలుసా? బేసికలీ దీనిపైన ఒక డెడికేటెడ్ ఫ్యాన్ మేడ్ మాంగా ఉంది. అది ఫ్యాన్ మేడ్ అయినా కూడా చాలా క్యానన్ లాగా అనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు మన మాంగా చాలా స్పెషల్ గా ఉండబోతుంది, ముఖ్యంగా సుకున ఫ్యాన్స్ కోసం. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ మాంగాలో మనం సుకున చిన్నప్పటి జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. మాంగా స్టార్ట్ చేయడానికి ముందు వీడియోని లైక్ చేసి పెట్టండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అలాగే మీకు నచ్చుతుంది. మంగా స్టార్ట్ అవుతుంది. సుకునతో సుకున ఇలా చెప్తాడు, ఈ విషయం జరిగి 1000 సంవత్సరాలైనా నాకు ఇప్పటికీ ఆ గంట శబ్దం గుర్తుంది. ప్రతి ఉదయం ఆ గంట మోగించడం నా డ్యూటీ. నేను ఆ పని చాలా ఇష్టంగా చేసేవాడిని. ఆ సమయంలో నేను కూడా ఒక నార్మల్ పిల్లవాడినే. నాకు అప్పటికి ఫాలెన్ వన్ అనే టైటిల్ ఏమి రాలేదు. నేను కూడా అందరిలాగా నా జీవితాన్ని గడపాలని అనుకున్నా, చిన్న పిల్లాడిగా. మరి టైటిల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సుకున గురించి ఒక డీప్ ఫ్యాక్ట్ చెప్తాను, వినండి. అసలు రోమన్ సుకున అనేది తన ఒరిజినల్ పేరు కాదు. ఆ పేరు తనకి హయనేరాలో జనాలు ఇచ్చారు. నిజానికి సుకున పుట్టిన వెంటనే తన పేరెంట్స్ తనని అబాండన్ చేశారు. అందుకే తనకి తన అసలు పేరు కూడా దొరకలేదు. కాబట్టి జనాలు తనకి రోమన్ సుకున అని పేరు పెట్టారు. మరి రోమన్ అంటే టూ ఫేస్డ్ అని అర్థం. ఇలా సుకున టెంపుల్లో గంట మోగిస్తున్న సమయంలో దూరం నుండి ఒక ముసలి వ్యక్తి పిలుస్తాడు, ఏ పిల్లవాడా, నాకు ఈ సహాయం కావాలి, తొందరగా ఇక్కడికి రా. అప్పుడు సుకున తన దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళాడు. తర్వాత సుకున ఇలా చెప్తాడు, నా జీవితంలో మొదటి 6 సంవత్సరాలు ఒక ముసలి వ్యక్తితో కలిసి ఒక స్ట్రైన్ లో గడిపాను. ఆ ముసలి వ్యక్తి చాలా రిలీజియస్, ఎప్పుడు పూజలు ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. నేను రాకముందు ఆ స్ట్రైన్ లో ఉన్న అన్ని పనులు ఆ ముసలి వ్యక్తి ఒక్కడే చేసుకునేవాడు. కానీ నేను వచ్చిన తర్వాత అతనికి చాలా హెల్ప్ దొరికింది. అలానే కాదు, నేను కూడా అతనికి సహాయం చేయడం చాలా ఇష్టపడేవాడిని. మెల్లగా స్ట్రైన్ లో పని చేస్తూ ప్రతి పనిలో పర్ఫెక్ట్ అయిపోయాను. వంటలు చేయడం, భోజనాలు పెట్టడం, క్లీనింగ్ చేయడం, ఇక పెద్ద బరువులు ఎత్తడం కూడా నాకు సులభం అయిపోయింది. మొదట్లో ఆ ముసలి వ్యక్తి నన్ను తన దగ్గర ఉంచుకున్నాడు. తనకి ఒక సర్వెంట్ కావాలి అని అనుకున్నా. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది, అతనికి సర్వెంట్ కావాలి కాదు, అతనికి మాట్లాడడానికి ఒక వ్యక్తి కావాలి, తన జాగ్రత్తగా చూసుకునేవాడు కావాలి, ఎప్పుడు తన పక్కన ఉండి హెల్ప్ చేసేవాడు కావాలి. ఆ పనులన్నీ నేను బాగా చేసేవాడిని. నిజానికి నేను పుట్టిన వెంటనే నా పేరెంట్స్ నన్ను అబాండన్ చేశారు. నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఆ ముసలి వ్యక్తి ఒక్కడే నన్ను యాక్సెప్ట్ చేశాడు. నేను చాలా విచిత్రంగా కనిపించినా కూడా అతను నన్ను వదిలేయలేదు. నా పేరెంట్స్ కూడా ఏమీ పేదవారు కాదు. వాళ్ళు చాలా పెద్ద కష్టాల్లో ఉన్న పూర్ ఫార్మర్స్. రెంట్కి తీసుకోవాలనుకున్న భూమిలో ఫార్మింగ్ చేసేవారు. ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది. ఆ కరువు వల్ల మా పంటలన్నీ నాశనం అయ్యాయి. ఆ సంవత్సరం మా ఫ్యామిలీకి ఒక పైసా ప్రాఫిట్ కూడా రాలేదు. కానీ ల్యాండ్ లార్డ్స్ చాలా క్రూయల్ గా ఉండేవారు. ప్రాఫిట్ లేకపోయినా కూడా అప్పులు తీర్చమని ప్రెషర్ పెట్టారు. అట్లా మా ఇంట్లో ఉన్న డబ్బు కూడా పూర్తిగా అయిపోయింది. ఆ సమయంలో నా అమ్మ ఆకలితో బాధపడుతుంది. అప్పటికి తన గర్భంలో ట్విన్స్ ఉన్నారు. ఈ మాంగా ప్రకారం ఆకలి నుండి బ్రతకడానికి నేను నా ట్విన్ ని గర్భంలోనే తిన్నాను. దానివల్ల నేను 4 చేతులు మరియు 2 ముఖాలతో పుట్టాను. నేను పుట్టిన వెంట నా పేరెంట్స్ నన్ను ఒక శాపమని భావించారు. కాబట్టి నన్ను ఒక స్ట్రైన్ ముందు వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ స్ట్రైన్ లో ఉన్న మాంక్ నా పరిస్థితిని ఎలా అయినా హ్యాండిల్ చేస్తాడని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళకి అక్కడ కూడా లక్ కాలేదు. ఎందుకంటే ఈ మాంక్ కి తన జీవితంలో ఎలా హ్యాండిల్ చేయాలో కూడా సరిగా తెలియదు. మరి నా పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తాడు? కానీ ఆ మాంక్ శరీరంతో మాత్రమే ముసలివాడు, మనసులో మాత్రం చాలా మంచివాడు. అయినా చాలా వయసు వచ్చినా కూడా నన్ను యాక్సెప్ట్ చేసి తన దగ్గర పెంచుకున్నాడు. ఆ మాంక్ ఒక బుద్ధిస్ట్. ఆయన నమ్మకం ఏంటంటే ప్రతి జీవితానికి విలువ ఉంటుంది. ప్రతి జీవి ఎన్లైట్మెంట్ పొందడానికి అర్హుడు. ప్రతి జీవికి బ్రతికి హక్కు ఉంటది. ఎవరైనా సహాయం కోసం స్ట్రైన్ కి వస్తే ఆయన ఎప్పుడు వద్దనే వాడు కాదు. ఆ లిస్ట్ లో నేను కూడా ఒకడిని. ఆ ముసలి వ్యక్తి దగ్గర కూడా ఒక పేరుండేది. కానీ ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత తన పాత పేరుని వదిలేశాడు. నా దగ్గర మాత్రం అసలు పేరు ఎప్పుడు లేదు, ఎందుకంటే నా పేరెంట్స్ నాకు ఎప్పుడు పేరు పెట్టలేదు. అందుకే ఆ ముసలి వ్యక్తి కొంచెం వెయిట్ చేయాలని అనుకున్నాడు. నేను ఇంకొంచెం పెద్ద వాడిని అయ్యాక నాకు ఒక మంచి పేరు పెట్టాలని ఆయన అనుకున్నాడు. తర్వాత నేను ఆ పేరు గురించి కంప్లైంట్ చేయకుండా ఉండాలని కూడా అనుకున్నాను. అయినా నన్ను పెంచినా కూడా మా ఇద్దరి రిలేషన్షిప్ అంత క్లోజ్ గా లేదు. మా ఇద్దరం టీచర్ మరియు స్టూడెంట్ లాగా ఉండేవాళ్ళం. అయినా ఎప్పుడు నా మిస్టేక్స్ ని కరెక్ట్ చేస్తూ ఉండేవాడు. రిచువల్స్ ఎలా చేయాలో నాకు నేర్పించాడు. ప్రార్థనలు మరియు ఛాన్స్ ఎలా చదవాలో కూడా నేర్పించాడు. ఈ ప్రపంచం ఎలా పని చేస్తుందో కూడా నాకు వివరంగా చెప్పాడు. అయినా నా దగ్గర ఉన్న రహస్యాలు మరియు కష్టాలు నేను వినడం చాలా ఇష్టపడేవాడిని. ఒకరోజు నేను మాంక్ ని అడిగాను, నాకు ఇప్పటికీ చాలా విషయాలు తెలిసాయి, మరి నా ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అప్పుడు మాంక్ నవ్వుతూ ఇలా అన్నాడు, నీ ట్రైనింగ్ కి ఇంకా టైం ఉంది,
నువ్వు ఇంకా చిన్నవాడివే, ఇంకొంచెం పెద్దవాడిని అయ్యాక నీ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాను, కానీ దానికంటే ముందు నువ్వే పేషెన్స్ నేర్చుకోవాలి, ఎందుకంటే నా దగ్గర పేషెన్స్ చాలా తక్కువ ఉంది. ఇక్కడ చూస్తే సుకున దగ్గర నిజంగా పేషెన్స్ చాలా ఉందని అనిపిస్తుంది, ఎందుకంటే తర్వాత అతను 1000 సంవత్సరాలు సీల్ అయ్యి ఉన్నాడు, అది కూడా తన సొంత నిర్ణయంతో. కాబట్టి పేషెన్స్ విలువని ఆ మాంక్ సుకునాకి నేర్పించి ఉండొచ్చు. సుకునా చెప్తాడు, ఆ ముసలి వ్యక్తి నాకు ఎప్పుడు రకరకాల కథలు చెప్పేవాడు, ఆ కథలు వినడం నాకు చాలా ఇష్టం. స్పిరిట్స్ గురించి, గాడ్స్ గురించి, సార్సరర్స్ గురించి ఆయన చెప్పే ప్రతి కథ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించేది. కానీ ఆయన ఆ కథలు అందరికీ చెప్పేవాడు కాదు, నేను మంచి బిహేవియర్ మెయింటైన్ చేసినప్పుడే ఆ కథలు చెప్పేవాడు. కానీ అది నాకు చాలా కష్టమైన పని, ఎందుకంటే ఎవరైనా టెంపుల్ కి ఆఫరెన్స్ తీసుకొని వస్తే వాళ్ళ తర్వాత నేను నా ఫుడ్ ని తినేసేవాడిని. సుకున మళ్ళీ చెప్తాడు, నా గురించి ఆ ముసలి వ్యక్తి ఏమనుకున్నవాడో నేను ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోయాను. అయినా ఎమోషన్స్ ని చదవడం చాలా కష్టం. అయినా బ్రతుకున్నవాడే, కానీ చాలా కాలం క్రితమే ఈ ప్రపంచంని వదిలేసి అర్పించాడు. కానీ జీవితం మొత్తం శ్రయం కి అంకితం చేసేవాడు. అయినా హృదయంలో నా కోసం ఎలాంటి స్థానం ఉందో అది నేను ఎప్పటికీ తెలుసుకోలేకపోయాను. కానీ దానివల్ల ఏం మారిపోతుంది, ఆ సమయంలో నా దగ్గర ఉన్న ఏకైక మనిషి ఆయన్ని, మరి అది నాకు చాలు. శ్రైన్ లో ఉండడం నాకు చాలా ఇష్టం. అక్కడ జీవితం చాలా ప్రశాంతంగా ఉండేది. టెంపుల్ కి చాలా తక్కువ మంది మాత్రమే వచ్చేవారు. కానీ ఎప్పుడైనా ఎవరైనా వచ్చిన ముసలి వ్యక్తి నన్ను వాళ్ళని కలవడానికి ఎప్పుడు ఎలో చేయవాడు కాదు. ఆయన ఎప్పుడు ఒకటే చెప్పేవాడు, వాళ్ళని కలవకపోవడం నీకు మంచిది. కానీ నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. ఆయన ఎప్పుడు అలా చెప్పేవాడు నాకు తెలియదు. ప్రతి నెల ఒకసారి ఆ మాంక్ పర్వతం కింద ఉన్న విలేజ్ కి వెళ్ళాడు. అక్కడ నుండి ఆహారం మరియు అవసరమైన వస్తువులు తీసుకుని వచ్చేవాడు. ప్రతిసారి నేను కూడా అడిగేవాడిని, నేను కూడా మీతో రావచ్చా? కానీ ఆయన ఎప్పుడు ఒప్పుకోలేదు. ఆయన చెప్పేవాడు, నీకు ఇక్కడే ఉండడం మంచిది, ఎప్పుడు కింద విలేజ్ కి వెళ్ళకు, బయట ప్రపంచం అంత బాధ మరియు కష్టాలతో నిండి ఉంది, అక్కడికి వెళ్ళి నీకు దుఃఖం తప్ప ఇంకేం దొరకదు. కానీ నాకు ఆ మాటలు నమ్మకం రాలేదు, ఎందుకంటే ఆ టెంపుల్ పర్వతం మీద ఉన్న కూడా చాలా ఏతుల్లో ఉండేది కాదు. నేను రూఫ్ మీద నిలబడి కింద ఉన్న విలేజ్ ని సులభంగా చూడడానికి వెళ్ళేవాడిని. మాంక్ ఎప్పుడు కింద ప్రపంచంలో బాధ మాత్రమే ఉండదని చెప్పేవాడు, కానీ నేను చూసేది వేరే. నేను కింద చూసిన ప్రతిసారి అక్కడ పిల్లలు నవ్వుతూ ఉండేవారు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నట్లు అనిపించేది. అప్పుడు నాకు అనిపించేది, మాంక్ చెప్పేది నిజమేనా? ఈ పిల్లలు చూస్తే బాధ పడుతున్నారు అస్సలు అనిపించట్లేదు. ఆ దృశ్యం నన్ను చాలా ఆదర్శించింది. అందుకే ప్రతిరోజు నా పనులు తొందరగా కంప్లీట్ చేసి రూఫ్ మీదకి వెళ్ళిపోయేవాడిని. అక్కడ నుండి ఆ పిల్లలు ఆడుకుంటే చూస్తూ ఉండేవాడిని. కానీ ఒకరోజు ఆ మాంక్ నన్ను గమనించాడు. ఆయన అడిగాడు, నీకు ప్రతిరోజు రూఫ్ మీదకి ఎందుకు వస్తున్నావు? అప్పుడు నేను చెప్పాను, ఏమీ లేదు, ఇలానే నిలబడి ఉన్నాను. మాంక్ నవ్వుతున్నాడు, అబద్ధం చెప్పడం మంచి అలవాటు కాదు. నువ్వు విలేజ్ కి వెళ్ళని కోరుకుంటున్నావని నాకు తెలుసు, కానీ నిజంగా అక్కడ నీకు ఏమీ దొరకదు. అప్పుడు నేను చాలా ఆతృతగా అడిగాను, కానీ నేను ఎందుకు వెళ్ళకూడదు? అక్కడ ఉన్న పిల్లలందరూ ఆడుకుంటున్నారు కదా, వాళ్ళకి నాకు మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేకపోతే నేను ఇలా విచిత్రంగా కనిపిస్తున్నాను కాబట్టి కదా? కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న మాంక్ తర్వాత ఇలా అన్నాడు, నేను నిన్ను ఆపడానికి కారణం నీ రూపం కాదు. నీవు కింద ప్రపంచంలోకి వెళితే మనుషుల హృదయంలో ఉన్న భయంని చూస్తావు. దాని గురించి నేను సరిగ్గా వివరించలేను, కానీ ఒక మాట మాత్రం చెప్పగలను, విలేజ్ కి వెళ్ళడం నీకోసం సేఫ్ కాదు. నీ దగ్గర ఇప్పటికీ కావాల్సినవన్నీ ఉన్నాయి. మరి ఎందుకు బయట ప్రపంచం కోసం ఇంత ఆశపడుతున్నావు? కానీ నేను కింద ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ ఒకటే అనుకున్నాను, వాళ్ళని చూస్తే ఎవరు బాధపడుతున్నారు కనిపించడం లేదు. ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మాంక్ విలేజ్ కి వెళ్ళిన తర్వాత నేను కూడా ఆయన వెనకాలే సీక్రెట్ గా విలేజ్ లోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. మాంక్ టెంపుల్ నుండి వెళ్ళిన కొన్ని నిమిషాల తర్వాత నేను కూడా సీక్రెట్ గా పర్వతం కింద ఉన్న విలేజ్ వైపు నడవడం మొదలు పెట్టాను. చాలా రోజుల నుండి చూడాలని అనుకున్న ప్రపంచం ఇప్పుడు నా ముందు ఉంది. విలేజ్ లోకి అడుగు పెట్టగానే నాకు అన్ని కొత్తగా అనిపించాయి. అక్కడ జనాలు మాట్లాడుకుంటున్నారు, పిల్లలు నవ్వుతూ ఆడుకుంటున్నారు, అందరు చాలా సంతోషంగా కనిపించారు. అప్పుడే నా దృష్టి 2 పిల్లల మీద పడింది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఆడుకుంటున్నారు. వాళ్ళని చూసిన వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇది నా అవకాశం. మొదటిసారి నా వయసు ఉన్న పిల్లలతో మాట్లాడగలను, నా గురించి వాళ్ళకి చెప్పగలను. కానీ నేను వాళ్ళ దగ్గర వెళ్ళడానికి ముందే ఆ 2 నన్ను గమనించారు. దూరం నుండి నేను చూసి ఆ అబ్బాయి అన్నాడు, అరే తను యూజీరోలా కనిపిస్తున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, కానీ యూజీరో సాయంత్రం వస్తానని చెప్పాడు కదా. వెంటనే ఆ అబ్బాయి గట్టిగా పిలిచాడు, ఏ యూజీరో, మేము ఇక్కడ ఉన్నాం, ఇక్కడ చూడు. ఆ మాటలు విన్న వెంటనే నా గుండె ఆనందంతో నిండిపోయింది. మొదటిసారి ఎవరో నన్ను పిలుస్తున్నారు, మొదటిసారి ఎవరో నన్ను కలిసి ఆడుకోవాలని అనుకుంటున్నారు అని నాకు అనిపించింది. నేను సంతోషంతో చెట్టు వెనక నుండి బయటకు వచ్చాను. వాళ్ళకి చెయ్యి ఊపుతూ హాయ్ అని చెప్పాను. అప్పుడు వాళ్ళిద్దరు నవ్వుతూ చెప్పారు, తొందరగా రా, కొత్త గేమ్ స్టార్ట్ చేద్దాం. ఆ మాటలు విన్నాక నాకు కలిగిన ఆనందంని మాటలో చెప్పలేను. నేను మనసులో అనుకున్నాను, మాంక్ ఎప్పుడు అబద్ధం చెప్పాడు అని అనుకున్నాను, కానీ ఈసారి మాత్రం అయిన తప్పు. ఇక్కడ ఈ బాధ లేదు, ఇక్కడ అందరు సంతోషంగా ఉన్నారు. కానీ నేను వాళ్ళ దగ్గరికి చేరిన వెంటనే అన్ని మారిపోయాయి. వాళ్ళు కళ్ళు ఒక్కసారిగా భయంతో నిండిపోయాయి, ఎందుకంటే వాళ్ళు నా 4 చేతులు మరియు 2 ముఖాలు చూశారు. ఆ అమ్మాయి వెనక్కి జరుగుతూ చెప్పింది, నేను యూజీరో కాదు. ఆ అబ్బాయి కూడా భయంతో అడిగాడు, నువ్వు అసలు ఏమిటి? గమనించండి, అతను నువ్వు
నువ్వెవరు అని అడగలేదు, నువ్వు ఏంటి అని అడిగాడు. అంటే ఒక మాట చాలు, జనాలు సుగుణాన్ని మనిషిగా కాకుండా ఒక విచిత్రమైన ప్రాణిలాగా చూస్తున్నారో అర్థమైపోయింది. ఆ ప్రశ్న విన్నాక నేను మౌనంగా నిలిచిపోయాను. అసలు నేనేమిటి? ఆ ప్రశ్నకు నా దగ్గర కూడా సమాధానం లేదు, ఎందుకంటే నిజంగా నేనేమిటో నాకే తెలియదు. మరి ఇలా సుగుణ జీవితంలో ఒక కొత్త మరియు బాధాకరమైన అధ్యాయం మొదలు కాబోతుంది. ఇక్కడతో లైఫ్ ఆఫ్ సుగుణ పార్ట్ 1 ముగుస్తుంది. ఈ మాంగా యొక్క మొదటి చాప్టర్ ఇక్కడే ముగుస్తుంది. నెక్స్ట్ చాప్టర్ రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో కవర్ చేస్తాను, కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.